తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1X 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్తో ఏకంగా 190 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఎక్కువ మంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలో వస్తుంది, అలానే 190 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది కాబట్టి ఈ స్కూటర్ మీద అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఓలా S1X 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని స్పెసిఫికేషన్స్ పరంగా అనలైజ్ చేద్దాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా మనం రేంజ్ గురించే మాట్లాడుకుందాం. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. అలానే రియల్ రేంజ్ ఎంత అని చెప్తున్నారంటే 167 కిలోమీటర్లు. ఇది ఎక్కువ మోడ్లో వచ్చే రేంజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ మోడ్ టాప్ స్పీడ్ ఎంత. ఈ స్కూటర్కి టాప్ స్పీడ్ 40 నుండి 42 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే S1X 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కానీ లేదంటే 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్న కస్టమర్లు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమని చెప్తున్నారంటే 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్తో కస్టమర్లు రివ్యూ చేసినప్పుడు వాళ్ళకి ఎంత వచ్చిందంటే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. దాదాపుగా 100 నుండి 102 కిలోమీటర్ల వరకు. ఇది కూడా 40 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్గా వెళ్తే వచ్చిన రేంజ్ వాళ్ళు చెప్పడం రేంజ్. దీన్ని మనం ఆధారంగా తీసుకున్నట్లయితే కిలోవాట్ అవర్కి ఇంచుమించుగా 34 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది ఎక్కువ మోడ్లో. మరి ఇప్పుడు 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 134 కిలోమీటర్లు ఎక్కువ మోడ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 40 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే వచ్చే అవకాశం ఉంది. అలానే ఒకవేళ 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్తే కనుక ఒక 150 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ కూడా మీరు సింగిల్ పర్సన్తో వెళ్తే మాత్రమే ఈ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ సింగిల్ పర్సన్ వెయిట్ కూడా ఇంపార్టెంట్. ఒక 65 to 70 kgs వరకు ఉండాలి. మళ్ళీ దాని వెయిట్ పెరిగితే మళ్ళీ రేంజ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ నార్మల్ మోడ్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ ఎంత అంటే 134 కిలోమీటర్లు. నార్మల్ మోడ్లో S1X ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత అంటే 70 కిలోమీటర్ వరకు వెళ్తుంది. దీన్ని మన ఆధారంగా చూసుకున్నట్లయితే రియల్ రోడ్ కండిషన్స్లో హై స్పీడ్లో ఇచ్చే హైయెస్ట్ స్పీడ్తో వెళ్తే కనుక వీళ్ళు చెప్పినట్టుగా 134 కిలోమీటర్లు అయితే వచ్చే అవకాశం ఉండదు. ఒక 100 కిలోమీటర్ల వరకు నార్మల్ మోడ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్పింది 167 కిలోమీటర్లు ఎక్కువ మోడ్లో రియల్ రేంజ్, 134 కిలోమీటర్లు నార్మల్ మోడ్లో. కానీ మీరు యావరేజ్ స్పీడ్తో వెళ్ళి 25 స్పీడ్ లేదా 20 స్పీడ్తో వెళ్తే ఈ ఫిగర్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పిస్తే రియల్గా మీరు వాళ్ళు ఇచ్చినట్టుగా అదే స్పీడ్తో వెళ్తే మాత్రం మీకు రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రధానంగా డబల్స్తో వెళ్తే కనుక ఖచ్చితంగా మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం పర్ఫార్మెన్స్ పరంగా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారండి. ఈ స్కూటర్లో టాప్ స్పీడ్ 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇచ్చారు. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకండ్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చేరుకోగలుగుతుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు డైలీ కమ్యూటింగ్కి సిటీ రోడ్ ట్రాఫిక్ కండిషన్ సరిపోయే పర్ఫార్మెన్స్ అనేది ఈ స్కూటర్లో మీకు లభిస్తుంది. ఇక మూడో విషయం ఛార్జింగ్ టైం వీళ్ళు చెప్పడం 6.5 గంటల సమయం చెప్తున్నారు. అంటే దాదాపుగా 6 గంటల 30 నిమిషాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఛార్జర్ కూడా వీళ్ళు 750 వాట్ల ఛార్జర్ ఇచ్చారు. కంపేర్ టు మార్కెట్ చూసుకున్నట్లయితే ఇతర స్కూటర్లు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో 750 వాట్ల ఛార్జర్ ఇచ్చారు కానీ స్లో ఛార్జర్ అయితే ఇవ్వలేదు. సో అది కూడా ఈ స్కూటర్ సెగ్మెంట్లో ఆ ప్రైస్కి అయితే ఈ ఛార్జర్ అనేది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక నాలుగో విషయం, ఈ స్కూటర్లో ఎటువంటి వీల్స్ని ఉపయోగిస్తున్నారు. S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో స్టీల్ వీల్స్ అయితే ఉపయోగిస్తున్నారు అండి. స్టీల్ వీల్స్ అలాయ్ వీల్స్కి తేడా ఏంటంటే కాస్త మనకి లైట్ వెయిట్గా ఉంటుంది అలాయ్ వీల్స్. అలానే మెయింటెనెన్స్ అనేది ఎటువంటిది ఉంటుంది మనకి అలాయ్ వీల్స్లో. బట్ స్టీల్ వీల్స్లో ఏంటంటే మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. రస్ట్ ఏమైనా పడుతుందేమో అనేది అది చెక్ చేసుకోవాలి. క్వాలిటీ పెయింట్ ఉంటే కనుక రస్ట్ అనేది పట్టే అవకాశం ఉండదు. సో క్వాలిటీ పెయింట్ కనుక ఉంటే కనుక మనకి లాంగ్ లైఫ్ అనేది స్టీల్ వీల్స్లో కూడా వస్తుంది. ఇక ఐదో పాయింట్, బ్రేకింగ్. S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ స్కూటర్ స్పీడ్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్లు. మార్కెట్లో మనకి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు చూసుకున్నట్లయితే ఇదే స్పీడ్ ఇచ్చే స్కూటర్లు ఖచ్చితంగా కనీసం ఫ్రంట్ బ్రేక్ అనేది డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు వచ్చి కాస్ట్ కట్టింగ్ కాంపోనెంట్ అనే అంశం ఆధారంగా బ్రేకింగ్ పరంగా అయితే మాత్రం ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో డ్రమ్ బ్రేక్స్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ చేయించుకుంటూ ఉండాలి. అది పర్టికులర్గా కొంత టైం అయిన తర్వాత లూజ్ అయిపోతే దాన్ని బిగించుకోవడం కానీ అలానే క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. డ్రమ్ బ్రేక్స్ లోపలికి
ఏదైనా దుమ్ము కానీ దట్ లాంటిది ఏమైనా వెళ్ళినప్పుడు దాన్ని క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ విషయం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ ఏమైనా ఇస్తున్నారంటే ఇందులో మీకు స్మార్ట్ ఫీచర్స్ లాంటిది ఏమి ఇవ్వట్లేదండి. 4.3 అంగుళాల నార్మల్ స్క్రీన్ అనేది లభిస్తుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే రాదు. మీకు బ్లూటూత్ కానీ నావిగేషన్ కానీ రిమోట్తో బూట్ స్పేస్ ఓపెన్ చేసే ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్లో అయితే మీకు లభించవు. అలానే ఈ స్కూటర్తో మీకు ఫిజికల్ కీయే లభిస్తుంది. ఇక నెక్స్ట్ విషయం సర్వీస్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువ మంది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్పే ఒక ఇష్యూ ఏంటంటే సర్వీస్ అనేది కొంచెం స్లోగా ఉంటుందని చెప్పి, దానికి అనుకూలంగా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ నెలకల్లా 600 కొత్త సర్వీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కొత్తగా సర్వీస్ పాయింట్లు ఏర్పాటు చేయడం మంచి విషయం అండి. కాకపోతే వీళ్ళ సేల్స్ చూసుకున్నట్లయితే నెలకి దాదాపుగా 30,000కు పైగా స్కూటర్లు అమ్ముతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ స్కూటర్ కూడా వచ్చిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఆ వాల్యూమ్స్ పరంగా చూసుకున్నట్లయితే కొత్తగా యాడ్ అయిన 600 సెంటర్స్ కూడా తక్కువగానే అనిపిస్తాయి. ప్రీవియస్గా పోల్చుకున్నట్లయితే కాస్త బెటర్ అయితే అయి ఉండొచ్చేమో కానీ సర్వీస్ వీళ్ళ వాల్యూమ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ నిష్పత్తి పరంగా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. బట్ ఏమన్నా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారా అనేది మన త్వరలోనే చూడాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత అంశం, ఈ స్కూటర్ యొక్క రేటు మరియు వారంటీ. S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర 1,10,000 రూపాయలు చెప్తున్నారు. అలానే దీనికి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాట్లాడుకున్నట్లయితే ఈ వారంటీ కానీ ఈ రేంజ్ ఇచ్చే స్కూటర్లు అయితే మార్కెట్లో ఏమీ లేదండి. కాకపోతే ఆఫర్ ప్రైస్తో మనకి వేద V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 1,13,000 రూపాయలకే క్రెడిట్ కార్డ్ ఆఫర్తో అయితే ఆ స్కూటర్ అనేది లభిస్తుంది. అయితే అది ఆఫర్ ద్వారా మాత్రమే వస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది కంపారిజన్ రివ్యూ అనేది మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే చూద్దామండి. ఓవరాల్గా అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి రేంజ్ అలానే వారంటీ స్పీడ్ ఈ 3 విషయాలే అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సాటిస్ఫై చేస్తుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత S1X ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ పరంగా మీకు ఆ రేటు పరంగా చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయలు అనేది రీజనబుల్ రేటు. రెండోది 80,000 కిలోమీటర్ల వారంటీ ఇతర ఏ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేయట్లేదు. మూడో విషయం, ఇది మీకు ఈ రేంజ్ అయితే వీళ్ళు చెప్తున్నారో 190 సర్టిఫైడ్ రేంజ్ అనేది, 167 అనేది వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్. బట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక 150 ఇలా మనకి రేంజ్ వస్తుంది అనేది మైండ్లో పెట్టుకుని యావరేజ్గా 25 to 40 స్పీడ్లో వెళ్తే నాకు ఈ రేంజ్ వస్తుందని చెప్పి మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఇంకొక విషయం. చివరిగా సర్వీస్ అయితే కాస్త నేను ఒక 2 రోజులు నాకు లేట్ అయినా పర్లేదు, సర్వీస్ వస్తుంది, స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు, నాకు ఈ డబ్బులు నేను ముందుగానే తక్కువ డబ్బులే పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలు ఓకే అనుకుంటే కనుక మీరు ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చండి. బట్ మీకు ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ మీరు కుదిరితే కనుక వీళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ ఇన్డెప్త్ అనాలిసిస్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.